నమస్తే శివాబీ న్యూస్కు స్వాగతం. నా పేరు శైలజ. ముందుగా శివాబీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యం. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్యేగా రాజకీయ భవిష్యత్తు కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం నమ్మక ద్రోహం చేయడమే. కోట మండలంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాజీ ఎమ్మెల్యేపై విమర్శలు చేసిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. ఆకట్టుకున్న సైకతం. కోటలోని బిఆర్ అంబేద్కర్ గురుకులంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకతాన్ని ఏర్పాటు చేసిన సనత్ కుమార్. దేశభక్తిని పెంపొందించే విధంగా సైకతం ఉందని కొనియాడిన ఉపాధ్యాయులు. వైభవంగా చండీ హోమం, పల్లకీ సేవ. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకున్న భక్తులు. నగర ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు అధునాతన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అత్యాధునిక హంగులతో అన్ని రకాల వసతులతో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ స్రవంతి, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వికాస్ మర్మత్ తదితరులతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నగర ప్రజల అవసరాలు తీర్చిదిద్దేందుకు, మెరుగైన పౌర సేవలు అందించేందుకు తీర్చిదిద్దిన ఆధునికత కేంద్రం నెల్లూరుకే మకుటయమానంగా నిలుస్తుందని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తూ ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చునని ఆయన వివరించారు. ఈ కమాండ్ కంట్రోల్ చూసిన తర్వాత మొదట కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం అంటే సాదాసీదాగానే ఉంటున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి వసతులతో ఈ నగర పౌరులకి ఎటువంటి పౌర సేవలు అందించాలి, వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేటువంటిది ఏదో మొక్కుబడిగా ప్రారంభించడం అనేటువంటి విధంగా కాకుండా ఇది నెల్లూరు నగర ప్రజలకి అత్యుత్తమమైనటువంటి సేవలు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి కేంద్రమని, వేదిక అని చెప్పి ఈరోజు స్పష్టంగా చెప్పగలం. 10,500 చదరపు అడుగులతో 8,50,00,000 రూపాయలు వెచ్చించి ఒక మంచి భవంతిని, దానికి అవసరమైనటువంటి కంప్యూటర్ల దగ్గర నుంచి, సిస్టమ్స్ దగ్గర నుంచి ఏమేమి అవసరాలు ఉంటాయో ఒక మెరుగైనటువంటి సేవలు అందించడానికి నగర పౌరులకి అన్ని రకాలైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి వస్తువులని, సామగ్రిని కూడా సమకూర్చుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూస్తే చాలా వరకు అనిపించింది అన్ని రకాలైనటువంటి వసతులను. ఎందుకన్నామంటే ఏదన్నా సమావేశాలు నిర్వహించుకోవాలన్నా, సమీక్ష నిర్వహించుకోవాలన్నా, మినీ కాన్ఫరెన్స్ హాల్స్, అదేవిధంగా కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ హాలు, వీటన్నిటితో పాటు ఈరోజు నేరుగా రకరకాలైనటువంటి సమస్యలు, ఒకటి ఎవరన్నా సమస్య ఉంటే నేరుగా వచ్చి చెప్పుకోవచ్చు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈరోజు మనం నెల్లూరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా రాష్ట్రంలోనే చాలా చక్కగా పనిచేసే సెంటర్ని మన అధికారులు, మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో దీన్ని పూర్తి చేసి ఈరోజు మాకందరికీ చూపెట్టడం జరిగింది. చాలా వసతులు ఉన్నాయి ఇక్కడ. నెల్లూరు పట్టణంలో పౌర సేవలు చాలా మెరుగుపడేదానికి అవకాశం ఉంది.
ఎక్కడ ఏది జరిగినా కూడా తక్షణమే తెలుసుకునే వసతులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల మన ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగుపడతాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నందు 10,500 చదరపు అడుగుల్లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శాఖాపరమైన సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్లు, నిర్వహణ, ఇంటర్ఫేస్ సిస్టమ్, అన్ని మున్సిపల్ సర్వీస్ మాడ్యూల్స్, డేటా సేకరణ మరియు విశ్లేషణ, సీసీ కెమెరాల సేవ మరియు పట్టణమునందు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జరుగు అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయుటకు సులభదాయకమైన ఆన్లైన్ సౌకర్యములతో కూడిన ఈ సెంటర్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఎంతో అభినందనీయం. ఇందుకు కృషి చేసిన అధికారులకు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించిన అనంతరం మంత్రి, కార్పొరేటర్లు, కమిషనర్లను సత్కరించారు. గవర్నర్ ద్వారా కమిషనర్ వికాస్ మర్మత్ ప్రశంసా పత్రం అందుకోవడం అభినందనీయమని వక్తలు కొనియాడారు. టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న సునీల్ కుమార్ లాంటి నమ్మక ద్రోహులను గూడూరు ప్రజలు క్షమించరని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ ధ్వజమెత్తారు. కోట మండలంలోని అల్లంపాడు గ్రామంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోట మండలంలోని అల్లంపాడు గ్రామంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నివాసంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పరిచయం చేసుకున్నారు. అనంతరం మేరుగ మురళీధర్ మాట్లాడుతూ వైకాపా తరపున ఎమ్మెల్యేగా గెలిచిన సునీల్ కుమార్ సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తగదన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తనకు ఈ ప్రాంత ప్రజలు 69% సర్వే ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారన్నారు. ఇలాంటి సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. తొందరలోనే పాశం సునీల్ కుమార్ కు బుద్ధి చెబుతామని ఆయన వివరించారు. ఆయన కూడా పార్టీని గొంతు కోసేసిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. రేపు సమావేశంలో నేను కరెక్ట్గా సమాధానం చెప్తా. అది ఎంత బాధ వేస్తుందంటే, నీ జీవితంలో మాజీ ఎమ్మెల్యే గారు నీ జీవితంలో తెలుగుదేశం టికెట్ తెచ్చుకునే స్థాయి కూడా కాదు. నిన్ను అక్కడ నెట్టేసారు. టికెట్ ఎప్పుడైనా తెలుగుదేశంలో నీ రాజకీయ జీవితంలో వచ్చిందా? ఆదరించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆదరించి పెద్దలందరూ ఆశీర్వదిస్తే నీకు టికెట్ వస్తే నువ్వు మామూలుగా 2-3 రోజుల్లోనే గెలిచిన తర్వాత 2-3 రోజుల్లోనే పసుపు పారాన్ని కూడా ఆరలేదంటారు కదా మనోళ్ళు. ఆరకుండానే పోయి చంద్రబాబు గారి కాళ్ళ మీద పడ్డావు. నువ్వు వచ్చి మళ్ళీ ఓట్లాడుతుంటే, అందుకే నువ్వు చేసినటువంటి ద్రోహానికే నిన్ను అన్ని వేల ఓట్లతో ఓడగొట్టావు. ఎప్పుడైనా గూడూరు చరిత్రలో ఇన్ని వేల ఓట్లు మెజార్టీ ఇచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు చేసినటువంటి ద్రోహాన్ని మరి ఎండగట్టారు. అట్లాంటి ద్రోహుడు నువ్వు వచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటే చాలా బాధ వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. లైఫ్ ఇచ్చి జీవితంలో నీకు ఎమ్మెల్యే ఈరోజు ఎక్కడున్నా సునీల్ మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరు దయాదాక్షాలతో నువ్వు వచ్చావు? అవసరమా నీకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత అవసరమా నీకు? ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. మరొకసారి నేను అడుగుతున్నాను, అట్లాంటి నమ్మక ద్రోహుడికి ఎవరైనా సరే నమ్మక ద్రోహుడికి మాత్రం మళ్ళా అదే రకమైన తీర్పు రావాలి. అప్పుడే వాళ్ళకి ఇంకొకరికి వాతావరణం లేకుండా చేస్తుంది. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా, నీకు ఇంతకంటే మంచి వాళ్ళు దొరకలేదా? ద్రోహులే దొరుకుతారా నీకు? ఇంకా మరికొందరు మాట్లాడారు. కార్యక్రమాన్ని బహుశా మీరు అందరూ వింటానే ఉన్నారు. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. రేపు 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి కోట పట్టణంలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి నిర్ణయించిన మీదట ఇప్పటి వరకు జరిగిన బస్సు యాత్రలు కావచ్చు, తర్వాత జరిగే బస్సు యాత్రలు కావచ్చు,
వీటన్నిటికీ భిన్నంగా ఈ గూడూరు నియోజకవర్గంలో కోటపట్నంలో చేయాలని చెప్పి మనందరం కూడా కలిసికట్టుగా గూడూరు తరువాత ఇంకా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద బస్సు యాత్ర జరగలేదు అని అనిపించే విధంగా మనందరం కూడా చేయాలి. ఎందుకంటే మనందరం వింటున్నాం, ఏదో మురళన్న చెప్పినట్లుగా ఏదో అయిపోతుంది అని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి, గురుస్వామి ప్రసాద్, వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కోటలో ఏర్పాటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైకతాన్ని చిల్లకూరు మండలంలోని ఏరూరు ప్రాంతానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ అందంగా తీర్చిదిద్దారు. కోటలో ఏర్పాటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో చిల్లకూరు మండలంలోని ఏరూరు ప్రాంతానికి చెందిన మంచాల సనత్ కుమార్ అనే సైకత శిల్పి 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకతాన్ని తీర్చిదిద్దారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేసే సైకతాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం అంబేద్కర్ గారు, ఆయన సహచరులు అందరూ కలిసి అన్ని దేశాలు పరిశీలించి ఒక పవిత్రమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకి నిర్మించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి మన పరిపాలన మనం కొనసాగింది. 2024 సంవత్సరానికి 77 సంవత్సరాలు అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు 77 సంవత్సరాలు అంతకుముందు 2 సంవత్సరాలు కష్టపడ్డారు. తర్వాత వచ్చేసి దాన్ని ఆచరణలో పెట్టి 75 సంవత్సరం ఈ ఇచ్చినటువంటి రాజ్యాంగం యొక్క విలువల్ని మనం పూర్తిగా వినియోగించుకుంటూ. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామం, నెల్లూరు జిల్లా. ఈ కోట మండలానికి సంబంధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ఈరోజు సైకత శిల్పం విద్యార్థులతో కూడా చేయించడం జరిగింది. ఈ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా ఈ యొక్క ఆర్ట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క ఆర్ట్లో గాంధీ గారు, భగత్ సింగ్, అలాగే నేతాజీల యొక్క సైకత శిల్పాన్ని చేయడం జరిగింది. విద్యార్థులకు మరి మన ఈ యొక్క గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ఈ యొక్క ఆర్ట్ ద్వారా ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి జగన్ బీసీలను నమ్మించి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితరులు విమర్శించారు. బాలేపల్లి గ్రామంలో జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెట్టి బీసీల గొంతు నొక్కేస్తున్నారని, బీసీలను అమాయకులు చేసి వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, నాయకులు నాగేశ్వరరావు, సదాశివం తదితరులు పాల్గొన్నారు. జనసేన తెలుగుదేశం కలయికతో 24లో ఎలక్షన్ పోతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు బీసీ సోదరులందరినీ కూడా ప్రతి మండలంలో కూడా మీటింగ్ పెట్టమని చెప్పి అధిష్టానం తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాం. బీసీ సోదరులకి తెలుగుదేశం ఇప్పుడు కూడా వెన్నంటే ఉండి ముందు వాళ్ళకి ఏం చేయాలన్నా కానీ తెలుగుదేశం చేస్తా ఉంది. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా బీసీ సోదరుల్ని వెంట పెట్టుకొని పార్టీ పెట్టింది కూడా. ఈ రోజు కూడా మీకు అందరూ తెలిసే ఉండాలి, యనమల రామకృష్ణ బాబుతూనే ఉంటాడు. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు ఉన్నాడు. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడుతో రెండో మనిషిగా ఆయన ఉంటాడు. వాళ్ళ కలయికే ఈరోజు ఈ తెలుగుదేశం అభివృద్ధి కార్యక్రమం చేశాం. మనం బీసీలకు కూడా ఎక్కడా తక్కువ చేయలే. తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి కావాలన్నా ఆ రోజు పని కానీ అన్ని రకాలు కూడా సహాయం చేసి వాళ్ళని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబుని ఆలోచించేవాడు. ఆ రోజు మనం అన్ని విధాలు ఆదుకున్నాం. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి
ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎక్కడ ఆయనకి పట్టవు. ఆయనకి ఒకే కులం ఉన్నాడు, 2 కులాలు. వాళ్ళకే ఏం చేయాలని వాళ్ళకే చెప్తా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా వీళ్ళు వదిలిపెట్టారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా JOBC కార్యక్రమాల ద్వారా ప్రతి మండల స్థాయిలో కూడా ఈ సమావేశాలు నిర్వహించుకోవడం, తర్వాత పార్లమెంటు స్థాయిలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా రాజకీయంగా అనేక విధాలుగా కూడా అనేక మందిని ప్రోత్సహించి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే రిజర్వేషన్స్కి సంబంధించి 34 నాయుడుపేటలోని పురపాలక కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ చిత్రపటానికి చైర్పర్సన్ దీపిక, కమిషనర్ శ్రీనివాసులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాతంత్ర్యం సాధించిన మహనీయులను వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చక్కగా జరుగుతున్నాయి. మనందరికి కూడా చాలా చాలా సంతోషకరమైన రోజు. జాతీయ పండుగలు 2 ఆగస్టు 15, జనవరి 26. ఈ 2 కూడా మనకి అత్యంత గర్వంగా మనకేమిస్తుందంటే, ఈ 2 పండుగలు తెలిసినది ఏంటంటే, ముఖ్యంగా జనవరి 26 మన యొక్క రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. మనమందరం ఆత్మగౌరవంతో అంత చక్కగా స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి, ఓటేయడానికి, మనకిష్టం వచ్చిన వాళ్ళు ఎన్నుకోవడానికి, మనమంతటా మనం బతకడానికి రాజ్యాంగాన్ని మనమే సమర్పించుకున్న ఈ అత్యద్భుత లిఖిత అతిపెద్ద రాజ్యాంగం బహుశా ఈ ప్రపంచంలో ఇంత బాగా సస్టైన్ అయిన రాజ్యాంగం. సుమారు 720 కోట్ల జనాభా, 250 నుంచి 260 దేశాలు. ఏ దేశంలో కూడా ఎలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి రాజ్యాంగాలు ఉన్నాయి, కానీ రకరకాల దేశాల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఫ్రాన్సు, తర్వాత కెనడా, 2-3 రకాల జాతులు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళల్లో వాళ్ళకు వైరాలు, కొట్టుకోటాలు ఉంటాయి. కెనడాలో ఫ్రాన్స్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, వాళ్ళు కొట్టుకుంటారు. ఫ్రాన్స్లో కూడా 2 రకాలు, జర్మనీలో ఉన్నాయి. జర్మనీ 2 రకాలకు విడిపోయింది, కొరియా ఉంది 2 రకాలకు విడిపోయింది. భారతదేశంలో మనతో పాటు వచ్చిన స్వాతంత్రం వచ్చిన ప్రతి దేశం కూడా రకరకాల ఇబ్బందులతో ఉంది. పక్కన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఎక్కడా వాళ్ళకి స్వాతంత్రం లేదు, మాట్లాడే హక్కు లేదు. బయటకు వస్తే యుద్ధ ఫిరంగులు మోగుతాయి. కానీ మన దేశంలో 130 కోట్ల జనాభా ఉండే ఈ దేశంలో రకరకాల జాతులు, సుమారు 26-27 భాషలు మాట్లాడుకునే మన దేశంలో, రకరకాల సంస్కృతులు, సాంప్రదాయాలు ఉండే మన దేశంలో, భిన్నత్వంలో ఏకత్వంలో మన దేశంలో మనల్ని పట్టిపెట్టి ఉంచేది ఏదో అదృశ్య శక్తి. గూడూరు మండలంలోని పార్చెల్ల గ్రామంలో ఏర్పాటైన ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుడు బాలాజీ నాయుడు, ఉపాధ్యాయుడు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. తరముకు సైన్యమై మన భవితను నడిపే భాగ్యమై జనగణమన మన ఆయువై సాగాలి. తొలి ఉదయంలోన సూర్యుడై, మలి సంధ్యల్లోన చంద్రుడై మన పుడమిని నడిపే దివ్యలై వెలగాలి. ఒకరితో ఒక్కరంటూ అడుగేస్తూ, ఒకటిగా ఒక్కటంటూ నడిచేస్తూ, ఒకరితో ఒకరు అంటూ తోడుంటూ చేసేద్దాం ఈ యుద్ధం. ఒకరితో ఒక్కరంటూ అడుగేస్తూ, ఒకటిగా ఒక్కటంటూ నడిచేస్తూ, ఒకరితో ఒకరు అంటూ తోడుంటూ చేసేద్దాం ఈ యుద్ధం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, మాతరం వందే మాతరం. నర నరమున అను అణువున దశ దిశలు ఎన్ని మార్చేసిన జనగణమన మన స్వరమున నేను సైతం అర్పించనా, నేను సైతం అర్పించనా, నేను సైతం అర్పించనా.
వెళ్ళేదారంతా ముల్లేదాగున్నా పయనం నాగేనా సమరం నిలిచేనా నోటుకి ఓటేస్తూ నిన్ను నువ్వు అమ్మేస్తూ బ్రతుకుని బలి చేసే రాతే మార్చుదా తడి మప్పులే కమ్మేసిన రవి వెలుగున పగలమా ఏ కష్టమే ఎదురొచ్చిన మా పోరు పతరమా ఒకటే ఒక్కటుంది యతనాదం ఇలలో పలుకుతున్న ఓంకారం మనలో నింపుకున్న మమకారం వందే మాతరం ఒకటే ఒక్కటుంది మన దేశం ఒకటే ఒక్కటంటూ అవకాశం ఇస్తే మార్చగలము అవతారం వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాతరం వందే మాతరం. చిలుకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని చండీ హోమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మూర్తి వీరరాఘవులు శెట్టి, హంసమ వ్యవహరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఈ పల్లకీ సేవకు ఉభయదాతలుగా వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి, అమృతమ్మ, ఇనుగుంట శోభన్ బాబు, శిరీష వ్యవహరించారు. కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ లలితా హోమం ఘనంగా నిర్వహించారు. హోమం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సుధాకర్ స్వామి అర్చక బృందం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ లలితా హోమం, పరివార దేవతా హోమం, పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయదాతలుగా ఆలయం ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ, వాకాటి బాలకృష్ణారెడ్డి, వనజమ్మ దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
तेन वैशाखारा मुकुंदो देवमानवस्थिता आद्ये रजोदिते जवाजमे सप्तजमे नवजमे एकादशजमे त्रयोदशजमे पंचदशजमे सप्तदशजमे नवदशजमे एवं जच्चमे तारिकं जच्चमे दशतारिकं जच्चमे अष्टादशतारिकं जच्चमे बाजच्चात् रसवत्या अभिष्टकलसूत्र महोत्साय यज्ञान्त्या हत्यान्यच्चमो वनच्चमो नत्यादिच्चा మనుబోలులో వెలసి ఉన్న శ్రీ సాయి మందిరంలో గురువారం సాయంత్రం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం స్వామివారికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ముంగర మధుసూదన్ రెడ్డి పద్మ దంపతులతో పాటు వారి కుమారుడు సాయి, కుమార్తె లక్ష్మీ ప్రసూన వ్యవహరించారు. కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యం. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్యేగా రాజకీయ భవిష్యత్తు కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం నమ్మక ద్రోహం చేయడమే. కోట మండలంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాజీ ఎమ్మెల్యేపై విమర్శలు చేసిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. ఆకట్టుకున్న సైకతం. కోటలోని బిఆర్ అంబేద్కర్ గురుకులంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకతాన్ని ఏర్పాటు చేసిన సనత్ కుమార్. దేశభక్తిని పెంపొందించే విధంగా సైకతం ఉందని కొనియాడిన ఉపాధ్యాయులు. వైభవంగా చండీ హోమం, పల్లకీ సేవ. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.